పటమట్లో రిలీజ్ కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంది. రోజువారీ కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉండే కాలనీ. ఇవాళ ఒక మహిళ పేక కోసి చంపబడింది ఈ ప్రాంతంలో. పేక కోయటం అంటే, మనిషి బ్రతికుండగా పేక కోయటం అంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. అది ఒక ఎత్తు అయితే, పేదవాళ్ళు ఏ విధంగా మోసగించబడతా ఉన్నారనే దానికి ఇక్కడ ఇద్దరు, మేము బ్యాంకులో ఒక్కొక్కళ్ళు 3,25,000 అప్పు ఉన్నట్టుగా మాకు కాగితాలు వచ్చినాయండి, మాకు అర్థం కావట్లేదని చెప్పి పోతా ఉన్నారు. 3,15,000 అది 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం తీసుకున్న అప్పు. అది ఎవరు తీసుకున్నారు? టిడ్కో ఇళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాని 95% దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన పెట్టి ఇళ్ళు కడితే, ఈ ముఖ్యమంత్రి గారు ఆ 5% పూర్తి చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ చేత మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇళ్ళు వచ్చినాయి, మా దగ్గరకు సంతకాలు పెట్టండి అని చెప్పి సంతకాలు పెట్టించి, ఈ రోజున ఆ సంతకాలని ఆయన లోన్లు తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి వాడి ఒక్కొక్కళ్ళ మీద 3,25,000 అప్పు తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇల్లు ఆ సొమ్ము అయింది కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టలా. ఇది పేదవాళ్ళకి సంబంధించిన సొమ్ము. ఏమైనా ఇల్లు ఇచ్చాడా అంటే ఆ ఇల్లు ఇంత మటుకు ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ ఆ రోజునే ఇల్లు ఇచ్చే, లోన్ తీసుకునే ఇల్లు ఇస్తే వాళ్ళకి అద్దె తప్పేది, ఆ అమౌంట్ అన్నా కొంత కట్టుకునేవాళ్ళు. ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు? ప్రతి ఒక్క ఇల్లు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్పారు. చాలా మంది ఆనందపడ్డారు. ఆ ఉచితంగా ఇస్తారని చెప్పి ఆయనకి 151 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఉచితంగా ఇవ్వబోగా వీళ్ళ మీద అప్పు చేసి వాళ్ళని ఇవాళ రుణ బాధితులుగా చేయటం జరిగింది. ఇవాళ ఈ విధంగానే ఎవరిల్లు రిజిస్ట్రేషన్ చేసినా డాక్యుమెంట్ మా దగ్గరే ఉంటుందని ప్రభుత్వం చెబుతా ఉందంటే, ఏ విధంగా వీళ్ళ చేత ఇళ్ళు సంతకాలు పెట్టుకుని ఇళ్ళన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నాడు. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు కూడా ఆయన చేతుల్లో పెట్టుకుని అవి అప్పులు తెచ్చుకుని ఆయన అక్రమ సంపాదన కోసం ఇవాళ 11 లక్షల కోట్లు అప్పులు తెస్తే దాంట్లో 4-5 లక్షల కోట్లకు లెక్కలే లేవు. అంటే చూడండి, అప్పులు తెచ్చి లెక్కలేని విధంగా ఖర్చు పెట్టారంటే లెక్కలే లేకుండా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఆ డబ్బులన్నీ కూడా. ఇలాంటి దురదృష్టకరమైన ముఖ్యమంత్రి ఈ రోజు ఉండటం జరిగింది. ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితే లేదు, ఇలాంటి దొంగకు మేము ఓటేయమని చెబుతా ఉన్నారు. సో ఇవాళ పేదవాళ్ళ ఓటులతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని ప్రాణాలు తీసే స్థితికి వచ్చారు. ఇవాళ మద్యం దాగి 5 లక్షల మంది చచ్చిపోయారు, 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఇంతకంటే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. దీన్ని మేము ప్రతి ఒక్కరికి కూడా చైతన్యపరిచి, ఇతను చేస్తున్న దొంగతనాలు, ఇతను చేస్తున్న ప్రజల ఆస్తిని అప్పుగా పెట్టి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని విధానం, వీళ్ళని ఒక్కొక్కళ్ళు ఇవాళ 3 లక్షల రూపాయలు అప్పు తీసుకోవటం అంటే సుమారు 6-7 లక్షలు కడితే కానీ వాళ్ళ అప్పు తీరదు. వాళ్ళకి ఇల్లు లేదు, అప్పు తీరని పరిస్థితి. ఆ విధంగా ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సిన ఆవశ్యకత, దించాల్సిన ఆవశ్యకత ప్రజలకి ఉందని మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను.